Dear aspirants, welcome to Compete Minds. SSC CGL 2024 నోటిఫికేషన్ రిలీజ్డ్. గత సంవత్సరం కంటే ఎక్కువ వేకెన్సీస్తో ఆల్మోస్ట్ 2.5 టైమ్స్ వేకెన్సీస్తో ఈసారి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఎస్ఎస్సి జాబే లక్ష్యంగా పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నటువంటి సీరియస్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఇదొక అద్భుత అవకాశం. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్తో కూడినటువంటి వీడియో మనం ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో మనం అప్లోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, సార్ కట్ ఆఫ్ మార్క్స్ మీద మాకు వీడియో చేయమని. సో కట్ ఆఫ్ మార్క్సే కాదు, వేకెన్సీస్ వర్సెస్ కట్ ఆఫ్ మార్క్స్ అంటే ఇయర్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మరి అన్ని వేకెన్సీస్ ఉంటే ఆ ఇయర్ కట్ ఆఫ్ ఎలా ఉంది, ఏ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ ఉంది, టైర్ 1 కట్ ఆఫ్ ఎలా ఉంది, టైర్ 2 కట్ ఆఫ్ ఎలా ఉంది, ఫైనల్గా ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది అనేది కూడా క్లియర్ కట్గా ఈ వీడియోలో తేల్చేద్దాం. సో ఒకసారి మనం వేకెన్సీస్ పాయింట్కి మీరు చూసినట్లే స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. మీకు స్క్రీన్ మీద చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. 2024 ఇయర్ మనకు టోటల్గా 17,727 వేకెన్సీస్ ఉన్నాయి. 17,727 వేకెన్సీస్. గత సంవత్సరం నేను చూసుకుంటే 2023లో మీరు చూసుకుంటే కేవలం 8,440 వేకెన్సీసే ఉన్నాయి. అంతకు ముందు సంవత్సరం మళ్ళీ బాగున్నాయి. 2022లో ఆల్మోస్ట్ 37,000 వేకెన్సీస్ ఉన్నాయి. అంతకుముందు అన్నీ కూడా 7,000, 7,000, 8,000, 11,000, 9,000. అంటే మీరు ఏం చూస్తే గత 7-8 సంవత్సరాలకి నేను చూసినట్లయితే 2022 తప్పించి మిగతా అన్ని సంవత్సరాల్లో కల్లా ఈసారి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మరి ఈసారి ఎస్ఎస్సి జాబ్ కొట్టడం చాలా తేలిక. ఒక పక్కా స్ట్రాటజీతో పక్కా క్వాలిటీ కంటెంట్ తీసుకొని మీరు ప్రిపేర్ అయినట్లయితే ఈసారి మీరు కలలుగంటున్నటువంటి ఎస్ఎస్సి జాబ్ మీ సొంతం అవుతుంది. మరి కట్ ఆఫ్స్ విషయానికి మీరు చూసినట్లయితే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసేటువంటి ఈ కట్ ఆఫ్ టైర్ 1 కట్ ఆఫ్. టైర్ 1 కట్ ఆఫ్. ఈ టైర్ 1 అనేది కేవలం క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. టైర్ 1 క్వాలిఫై అయితే సరిపోతుంది. మనకు జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది టైర్ 2. మరి టైర్ 2కి వెళ్ళాలంటే టైర్ 1 క్వాలిఫై అవ్వాలి. మరి టైర్ 1లో ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతాం ఒకసారి మీరు చూడండి. మనకు 2023 లాస్ట్ ఇయర్లో వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి. అందుకని ఓపెన్ కేటగిరీకి 150 కట్ ఆఫ్ ఉంది, ఎస్సీ కేటగిరీకి 126 ఉంది, ఎస్టీకి 118 ఉంది, ఓబీసీకి 145 ఉంది, ఈడబ్ల్యూఎస్కి ఎవరైతే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారో వారందరూ కూడా మీరు ఈడబ్ల్యూఎస్ కిందకి వచ్చామంటే ఈడబ్ల్యూఎస్ కిందకి అప్లై చేయండి. 143 కట్ ఆఫ్ ఉంది. సో రిమైనింగ్ పిహెచ్ కేటగిరీ అదేవిధంగా విహెచ్ కేటగిరీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అందరు కూడా ఉన్నారు. అంటే లాస్ట్ టైం వేకెన్సీస్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి కట్ ఆఫ్ 150, 126, 145 రేంజ్కి వెళ్ళింది. కానీ అంతకుముందు సంవత్సరం చూడండి, 2022లో చూడండి, 2022లో చూస్తే మనకు వేకెన్సీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకనే ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ 114. మరి ఒక్కసారి మీరు గమనించండి, 2023లో 150 కట్ ఆఫ్ ఉంది ఓపెన్ కేటగిరీకి, 2022లో 114 ఉంది. మరి ఈసారి వేకెన్సీస్ 2023 కన్నా ఎక్కువ ఉన్నాయి, 2022 కన్నా తక్కువ ఉన్నాయి. అలాంటప్పుడు ఈసారి కట్ ఆఫ్ మనం ఏ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 150 కన్నా తక్కువ ఉంటుంది, 114 కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి ఈసారి కట్ ఆఫ్ 120 నుంచి 130 మధ్యలో ఉంటుంది. 120 నుంచి 130 మధ్యలో ఉంటుంది ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి. సో మనం సింపుల్గా 2022ని 2023ని కంపేర్ చేసుకుంటూ చూసుకోవాలి. ఖచ్చితంగా ఈసారి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. 2022 కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది, 2023 కన్నా భారీ స్థాయిలో తక్కువ ఉంటుంది. అంటే మనం ఆల్మోస్ట్ 120 నుంచి 130 మధ్యలో మనం ఈసారి ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ను మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే ఓబీసీ స్టూడెంట్స్కి అయితే ఆల్మోస్ట్ పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు. ఓపెన్ కేటగిరీకి అదేవిధంగా ఓబీసీ కేటగిరీకి ఒక 2-3 మార్కులే డిఫరెన్స్ ఉంటుంది, ఈడబ్ల్యూఎస్కి కూడా. అందుకని మనము సో కేటగిరీ వైజ్ కాకుండా మీరు ఓపెన్ కేటగిరీతో పోల్చుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా ఎస్సీకి అయితే 126 లాస్ట్ ఇయర్ ఉంది, అంతకుముందు 89 ఉంది. అంటే ఈసారి అరౌండ్ 100 మార్క్స్ ఉండొచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, అరౌండ్ 100 మార్క్స్ ఉండొచ్చు. ఇంకా అంతకుముందు మీరు చూడొచ్చు 132, 147, 137, 126. అంటే కట్ ఆఫ్స్ అన్నీ కూడా 120, 130 మధ్యలోనే ఉన్నాయి. అంటే ఈసారి వేకెన్సీస్ భారీగా ఉన్నాయి కాబట్టి కట్ ఆఫ్ అనేది 120 to 130 మధ్యలో ల్యాండ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇది టైర్ 1 కట్ ఆఫ్. ఇంకా టైర్ 2 కట్ ఆఫ్ మీరు చూసినట్లయితే ఇది టైర్ 2 కాదనా, ఇది మనకు జేఎస్ఓ పోస్ట్కి కట్ ఆఫ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇది జేఎస్ఓ పోస్ట్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్స్. ఇది ఫైనల్ కట్ ఆఫ్
2023 ఫైనల్ కట్ ఆఫ్, 2022 ఫైనల్ కట్ ఆఫ్. సో ఫైనల్ కట్ ఆఫ్ అంటే జాబ్ వచ్చేది 390 మార్క్స్కి. టైర్ 2 మార్క్స్ మీకు డిసైడింగ్ ఫ్యాక్టర్ అని చెప్పాను. టైర్ 2 మనకు 390 మార్క్స్ కండక్ట్ చేస్తారు. మ్యాథ్స్ రీజనింగ్ కలిపి 180 మార్క్స్ ఉంటుంది. ఇంగ్లీషు జనరల్ స్టడీస్ కలిపి 210 మార్క్స్ ఉంటాయి. 210 + 180 390. ఈ 390కి 287 లాస్ట్ ఇయర్ వేకెన్సీస్ చాలా తక్కువ ఉన్నాయి. మరి ఈసారి ఖచ్చితంగా ఆ కట్ ఆఫ్ తగ్గొచ్చుగా. 287 అరౌండ్ 280, 275 ఆ రేంజ్కి రావచ్చు కదా. 390 మార్క్స్కి 280 మార్క్స్ అంటే ఆల్మోస్ట్ మీరు 70% ఆఫ్ ద మార్క్స్ సాధించినట్లయితే ఈసారి సీజీఎల్ జాబ్ మీ సొంతం అవుతుంది. ఇది ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి అయితే. ఈడబ్ల్యూ వాళ్ళకైతే 265 ఉంది లాస్ట్ ఇయరే. ఈసారి ఇంకొంచెం తగ్గేటువంటి ఛాన్స్ ఉంది. అంటే ఆల్మోస్ట్ వాళ్ళక 65% సాధించినట్లయితే వారు ఈసారి జాబ్ కొట్టేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఓబీసీ స్టూడెంట్స్కి అయితే ఆల్మోస్ట్ 271 లాస్ట్ ఇయర్ ఉంది. ఈసారి 250, 260 మధ్యలో ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. ఎస్సీ వాళ్ళకైతే లాస్ట్ ఇయర్ 252 ఉంది. అంటే ఈసారి 230 రేంజ్లో ల్యాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎస్టీకి 241 ఉంది. ఈసారి 220, 210 మధ్యలో ల్యాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఈసారి 75% ఆఫ్ ద మార్క్స్ కింద మీరు ఫైనల్ స్కోర్ లాగిన్ చేసినట్లయితే, టైర్ 2 లాగిన్ చేసినట్లయితే ఈసారి ఎస్ఎస్సి జాబ్ మీ సొంతం అవుతుంది. చాలా క్లియర్ కట్గా వేకెన్సీస్ వర్సెస్ కట్ ఆఫ్. టైర్ 1 కట్ ఆఫ్ ఎలా ఉంది, టైర్ 2 కట్ ఆఫ్ ఎలా ఉంది అనేది మనం ఈ వీడియోలో చెప్పుకోవడం జరిగింది. ఈ యొక్క ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఇదంతా కూడా మీకు శివారెడ్డి లాజిక్స్ టెలిగ్రామ్ ఛానల్లో ఈ అన్నీ కూడా మీకు ఈ యొక్క డాక్యుమెంట్ కూడా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి స్టూడెంట్ కూడా చూసుకోవచ్చు. ఈ డాక్యుమెంట్ అనేది శివారెడ్డి లాజిక్స్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ప్రతి స్టూడెంట్ కూడా శివారెడ్డి లాజిక్స్ టెలిగ్రామ్ ఛానల్కి యాడ్ అవ్వండి. దాంట్లో ఇప్పుడు మేము పెట్టినటువంటి లిస్ట్ అంతా కూడా మీకు దాంట్లో పీడిఎఫ్ రూపంలో పోస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సో ప్రతి స్టూడెంట్ కూడా ప్లీజ్ డౌన్లోడ్ కాంపీట్ మైండ్స్ మొబైల్ యాప్. నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, మీరు ఎలానో ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు. ప్రిపేర్ అయ్యేదేదో క్వాలిటీ కంటెంట్ తీసుకొని నేను ప్రిపేర్ అయినట్లయితే జాబ్ రావడం ఈజీ అవుతుంది. అంటే స్టూడెంట్స్ ఏమైపోతారంటే వాళ్ళకి తెలిసిందే షార్ట్ కట్ అనుకుంటారు, వాళ్ళకి తెలిసినటువంటి కంటెంటే బెస్ట్ కంటెంట్ అనుకుంటారు. కానీ శివారెడ్డి లాజిక్స్లో జరిగేది దా బెస్ట్ కంటెంట్, క్వాలిటీ కంటెంట్ ఉంటుంది, బెస్ట్ షార్ట్ కట్స్ ఉంటాయి. సో మనము సీజీఎల్ సీరియస్ ఆస్పిరెంట్స్ కోసం ఎస్ఎస్సి సూపర్ 100 రియల్ ఇంటెన్సివ్ లైవ్ ప్రోగ్రామ్ను మనము జూలై 1 నుంచి మనం కండక్ట్ చేయబోతున్నాము. డౌన్లోడ్ కాంపీట్ మైండ్స్ మొబైల్ యాప్ ఫ్రమ్ ప్లేస్టోర్ నుంచి. సో కాంపీట్ మైండ్స్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ ప్రోగ్రామ్కి రిజిస్టర్ అవ్వండి. మీరు కలగంటున్నటువంటి ఎస్ఎస్సి జాబ్ మీ సొంతం అవుతుంది. మనకు ఆల్మోస్ట్ 80 to 100 డేస్ టైం ఉంది. ఈ యొక్క ప్రిలిమ్స్ లోపే అంటే టైర్ 1 ఎగ్జామ్ లోపే టైర్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత టైర్ 2 కూడా మనం ఫోకస్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ కంప్లీట్గా కూడా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అంటే టైర్ 1 + టైర్ 2 ఉంటుంది. సో ఈ ప్రోగ్రాంలో ఎవరైతే జాయిన్ అవుతారో వారికి జాబ్ వచ్చే విధంగా 100% జాబ్ వచ్చే విధంగా మేము ట్రైన్ చేయడం జరుగుతుంది. ఆ అందరికీ కూడా ఎవరైతే ఈ ప్రోగ్రామ్ జాయిన్ అవుతారో వారందరికీ కూడా పర్సనల్ గైడెన్స్ అనేది ఉంటుంది. మీరు ఏ టైంలో ఏం చదవాలి అనేది కూడా మేము ఒక పక్కా స్కెడ్యూల్తో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ స్కెడ్యూల్ని మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయితే చాలు, ఈసారి ఎస్ఎస్సి జాబ్ మీ సొంతం అవుతుంది. ఈసారి పొరపాటును కూడా ఛాన్స్ తీసుకోవద్దు. ఎందుకంటే వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి, కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది. డెఫినెట్గా ఎస్ఎస్సి జాబ్ మీ సొంతం అవుతుంది. దానికోసం మీరు క్వాలిటీ కంటెంట్ తీసుకొని మీరు ప్రిపేర్ అవ్వాలి. ఆ క్వాలిటీ కంటెంట్ మనకు కాంపీట్ మైండ్స్లో దొరుకుతుంది. సో డౌన్లోడ్ కాంపీట్ మైండ్స్ మొబైల్ యాప్ అండ్ ట్రై టు సబ్స్క్రైబ్ ఫర్ దిస్ కోర్స్. ఇమీడియట్గా మీకు సో కోర్స్ యాక్సెస్ అనేది వస్తుంది. జూలై 1 నుంచి మనకు లైవ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.